నీటి మంటలు మళ్లీ భగ్గుమన్నాయి. వాటా మా హక్కు అంటోంది తమిళనాడు. మరి మా పరివాహక రైతుల సంగతేంటి? మా పంట భూములు ఎండాల్సిందేనా అని కర్ణాటక కన్నెర చేస్తోంది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వాటా పంచాయతీ తాజాగా సిడబ్ల్యూసీ ఆదేశాలతో మళ్లీ అగ్గిరాచుకుంది. చెన్నై, బెంగళూరు మధ్య మళ్లీ దూరం పెంచేసింది. ప్రజాగ్రహం మేరకు సీఎంల భేటీలు సైతం వాయిదా పడ్డాయి. ఇంతకు ఏమిటి కావేరీ వాటర్ వార్? ఎందుకు ఏండ్లకు ఏండ్లుగా జల జగడాలు తేలడం లేదు? రాజకీయ లబ్ధి కోసమే చిచ్చు పెడుతున్నారా? కొత్తగా పగ్గాలు చేపట్టిన విజయ్ డీకే ముందున్న పరిష్కార మార్గాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జల జగడం ఈనాటిది కాదు. దశాబ్దాల కాలంగా వీటి మధ్య నీటి యుద్ధాలు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాయి. ప్రజల మధ్య దూరాన్ని పెంచుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా న్యాయమైన నీటి వాటాల కోసం రెండు ప్రాంతాల ప్రజలు, రైతుల ఎదురుచూపులకు సామరస్యపూర్వకమైన పరిష్కార మార్గాలను కనుక్కోలేకపోయారు. అందుకే ప్రతి ఏటా కావేరీలో జల పంపకాల ఇష్యూ తెరపైకి వస్తూనే ఉంది. రెండు ప్రాంతాల తాగు, సాగునీటితో ముడిపడి ఉన్న ఈ సెంటిమెంట్ టాపిక్ సెన్సిటివ్ అంశంగా మారుతోంది. దానికి తోడు ప్రజల భావోద్వేగాలతో ఓట్లు రాల్చుకునే రాజకీయ పార్టీలు ఉండనే ఉన్నాయి. వాటా పంచాయతీని ఎటూ తేల్చకుండా ఏండ్లకేండ్లు సాగదీస్తేనే తమ రాజకీయ పబ్బం గడుస్తుందనే ఆలోచన కూడా వాటర్ వార్కి ముగింపు పలకలేకపోతున్నాయి. ఏం తీర్పిస్తే ఏ రాష్ట్రానికి నెగటివ్ అవ్వాల్సి వస్తుందో అనే కేంద్రం విధానం కూడా జల జగడానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోతోంది. అసలే ఎల్నినో ఎఫెక్ట్. ఊరిచ్చి ఇప్పుడిప్పుడే వానలు పడుతున్నాయి. కావేరికి వరద మొదలైంది. కర్ణాటక మీదుగా తమిళనాడు వైపు నదీ ప్రవాహం ఉండగా పరివాహక ప్రాంతం ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు ఉంటాయి. అయితే వాటాలు తేల్చాల్సిన ట్రైబ్యునల్ విచారణ ఏండ్లకేండ్లు సాగుతుండటంతో పంచాయతీ బ్రహ్మముడిగా మారింది. రోజు 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ కర్ణాటకకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు తాజా వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని రైతు సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు, చలనచిత్ర పరిశ్రమ, కన్నడ సంఘాలన్నీ ఒక్కటై ఆందోళన చేస్తున్నాయి. తమిళనాడుకు నీళ్లు వదలకూడదని పట్టుబట్టారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు నుంచి కర్ణాటకకు వెళ్లే బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా విజయ్ చిత్రం జననాయకన్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సినిమా థియేటర్ల వద్ద పోస్టర్లు చింపి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎంగా విజయ్, కర్ణాటక సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీకేకు ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడం సవాలనే చెప్పాలి. తమ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడుతూనే పక్క రాష్ట్రంతో సమన్వయ ఒప్పందానికి రావాలి. అయితే ఆ దిశగా ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీకి చొరవ చూపిన అక్కడున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ విషయంలో చర్చించేందుకు తమ రాష్ట్రానికి సోమవారం రావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ని ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభ్యర్థించారు. సిడబ్ల్యూఎంఏ ఆదేశాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని ఆయన వెల్లడించారు. కావేరీ జలాల సమస్య ఎదురైన సందర్భంలో ప్రజల హక్కుల రక్షణకు సర్కారు సిద్ధంగా ఉంటుందని డీకే శివకుమార్ ప్రకటించారు. రాష్ట్ర శ్రేయస్సును కాదని పొరుగు రాష్ట్రాలకు సహకరించబోమన్నారు. అలాగని పొట్లాటకు సిద్ధం కాదని తమిళనాడుకు నీటి విడుదలపై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సిడబ్ల్యూఎంఏ ఆదేశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది ఆదివారం నిర్వహించే అఖిలపక్ష సమావేశం తర్వాతనే అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ సమస్యపై అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించింది. ఇక దీనిపై తమిళనాడు ప్రభుత్వం నుంచే స్పందన వచ్చింది. కావేరీ జలాల్లో తమ వాటాను పొందేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సిటీఆర్ నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. అప్పటి మైసూర్ సంస్థానం, మద్రాస్ ప్రెసిడెన్సీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మైసూర్ కృష్ణరాజు సాగర్ డ్యాంను, మద్రాస్ మెట్టూర్ డ్యాంను నిర్మించుకోవటానికి అవగాహన కుదిరింది.
అప్పట్లో కావేరీ జిల్లాలో దాదాపు 75% వాటా మద్రాస్ ప్రెసిడెన్సీకి కేటాయించారు. ఈ ఒప్పందం కాలపరిమితి 50 ఏళ్ల అనంతరం 1974లో ముగిసిపోగా అప్పటికే కర్ణాటకలో నదీ జలాల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే భావన బలంగా నాటుకుంది. ఎగువ భాగంలో ఉండటం కారణంగా కర్ణాటక తమ నీటి అవసరాలకు తగ్గట్టు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టింది. వర్షాలు సమృద్ధిగా పడినంతకాలం నదీ జలాల వివాదాలు వచ్చే అవకాశం లేదు. ఋతుపవనాలు విఫలమై వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా కరువు కాటేసిన ఘర్షణలు బయలుదేరుతాయి. కావేరీ బేసిన్లోని ఆనకట్టలు నిండనప్పుడు తాము బెంగళూరు నగరానికి రైతులకు అవసరమైన నీరు వినియోగించుకోవటంలో తప్పేంటి అన్నది కర్ణాటక ప్రశ్న. ఇటు తమ వైపు పంటలన్నీ ఎండిపోతున్నాయని, న్యాయంగా తమ వాటా నీరు విడుదల చేయాలని తమిళనాడు అంటోంది. అసలే ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వివాదాలు తలెత్తుతాయి.